అవన్నీ పచ్చి అబద్ధాలు, పచ్చి నాటకాలు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ తోడు దొంగలా కలిసి ఆడుతున్న నాటకాలు. మీడియాలో ఏవైతే వస్తున్నాయో, ఏ మీడియా అయితే బయటికి తెలుగు స్క్రైబ్ అనే ఓ సన్నాసి, ఆ సన్నాసికి మేము చెప్పదలుచుకున్నాం, ఒరే సన్నాసోడా, నువ్వు ఏ రోడ్డు మీద కనబడ్డా కానీ నేను ముడ్డి మీద దంతాం. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలుకు? మేము ఏనాడని చెప్పినామా? మేము అఫీషియల్గా ప్రెస్ మీట్లో ఏదైనా పెట్టినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, ఎమ్మెల్యేలైనా, మా మంత్రులైనా, ఎవరైనా మా పార్టీ తరపు నుంచి వెళ్ళి అఫీషియల్గా ఏదైనా బయటకు వచ్చిందా 5,000 కోట్లతోనని చెప్పి? మేము ఎక్కడైనా గాంధీ విగ్రహం గురించి మాట్లాడినామా చెప్పు? రీసెంట్గా మేము ఏడ మాట్లాడినా ఒక ఆధారంతో, ఒక సాక్ష్యంతో, నువ్వు ఏ చౌరస్తా కాడికి వస్తావా, నువ్వు ఏడ పిలిపిస్తావా, ఆడికి మేము కాంగ్రెస్ పార్టీలో మేము సిద్ధమే. సిగ్గుమాలిన మాటలు మాట్లాడి అక్కడ ఏదో గులగొడుతురు అని చెప్పి అక్కడ మైక్ ముందర పెట్టి ప్రజల ముందు ఏదో చేస్తురు, మీ విగ్రహం వస్తుంది 5,000 కోట్లతోనే అని చెప్పి, అవన్నీ అవాస్తవాలు. ప్రజలకు ఒకటే ఒకటి నా సలహా, ప్రజలారా దయచేసి నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అవన్నీ అవాస్తవాలు. బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ పబ్బం, రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఇట్లాంటి భజన చిల్లరగాలకు అందరికీ ఎంతో అంతో డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ఇస్తున్నారు. ఆ సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే దాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వాడొద్దు అని కూడా